నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే తాపత్రయంతో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలాన ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి తమర ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి 1296 మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీ టిడ్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం చేయగలిగిన వ్యక్తి, సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది, లేదా కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది, బెనిఫిషరీస్ అన్న సంతోషంగా ఉంటారు. నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. అరే ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష. ఎందుకు అంత కక్షపూని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే టెండర్స్ 2000 ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది, వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష. నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష. ఏదైతే కాంట్రాక్ట్లో జీవో నెంబర్ 94, జీవో 35 ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాజెస్ అధ్యక్ష. దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కనుక ఏదైనా కారణంతో డిలే అయ్యి, ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జీవో 35, జీవో 94 అప్లై అవుతుంది అధ్యక్ష. ఈ 15 నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టెడ్ అధ్యక్ష. కానీ 15 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అధ్యక్ష దారుణంగా అధికార యంత్రాంగం ఏం చేశారంటే అధ్యక్ష, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గ్రాంటెడ్ వితౌట్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ వితౌట్ ప్రైస్ ఎస్కలేషన్. అరే దిస్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అధ్యక్ష. ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వము మూలాన తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టర్స్ పైన పెనాల్టీ వేయటం అంటే ఇంతకంటే దారుణం ఏం లేదు అధ్యక్ష. పెనాల్టీ వేయలేదు, ఇండైరెక్ట్గా ఏమని చెప్పారంటే ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వన్నారు అధ్యక్ష. కానీ ప్రైస్ ఎస్కలేషన్ అనే క్లాజ్ కూడా టెండర్లో లేదు అధ్యక్ష. ఓన్లీ ప్రైస్ అడ్జస్ట్మెంటే ఉంది. కాబట్టి అది వర్తించదు. ఎవరైతే కాంట్రాక్టర్స్ పని చేశారో ఇంకా పని చేయాలనుకుని ఇప్పుడు ముందుకు వస్తున్నారో ఈ జీవో 35, జీవో 94 ప్రకారము పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అధ్యక్ష 2 minutes క్లోజ్ చేస్తాను విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. జస్ట్ ఐ విల్ టేక్ 1 minute. చాలా మంది సభ్యులు ఉన్నారు జస్ట్ 2 minutes. ఇప్పుడే మంచిలు తాగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి గొప్ప గుయ్యమంది అధ్యక్ష, మామూలు దెబ్బ కాదు అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టెండర్స్లో కొన్ని టెండర్స్లో 2016-17 ఎస్ఎస్ఆర్తో తయారు చేసిన టెండర్స్లో అధ్యక్ష మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ అని చెప్పి దాంట్లో తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ కూడా అది కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. ఇటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయనే ఉద్దేశంతో జీవో 35లో ఏమనుందంటే అధ్యక్ష, ఎనీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే దాన్ని అప్లై చేసినప్పుడు ఎనీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ వెన్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఎస్ఎస్ఆర్, ఆ ఎస్ఎస్ఆర్లో 2016-17 రేట్లలో ఏదైతే బేసిక్ రేట్ తీసుకున్నారో సబ్సిక్వెంట్గా 2018-19లో కనుక పనిచేస్తే ఆ ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం రేట్లు కట్టాలని ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే అధ్యక్ష, ఇదివరకు మేము మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ మేము తీసుకోలేదు 2016-17లో, కాబట్టి ఇప్పుడు మేము తీసుకోమని అంటున్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా వ్యతిరేకం అధ్యక్ష. కాంట్రాక్ట్ నిబంధనలకు వ్యతిరేకము. కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. జీవో 35, జీవో 94 ప్రకారము దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ దాన్ని తెలివిగా ఏమంటున్నారంటే ఈపీసీ టెండర్. అరే ఈపీసీ టెండర్ ఇస్ ఓకే ఓన్లీ అప్ టు ఫర్ పీరియడ్ ఆఫ్ 15 months when the contract is delayed for the reasons beyond the control of the contractor. Then whatever is the rate which is applicable in the tender, whatever rate is applicable as per the SSR has to be paid అధ్యక్ష.
దీన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అవసరమైతే ఒక కమిటీ వేసి, నిపుణుల కమిటీ వేసి దానిపైన చర్చించి ఒక డెసిషన్ తీసుకుని చేయవలసిన అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా మీకు విన్నవించుకుంటూ కాంట్రాక్టర్ సంగతి కూడా చూడవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటున్నాం అధ్యక్ష. కాంట్రాక్టర్ అంటే ఎవరు ఇండివిజువల్ కాదు అధ్యక్ష. కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. ఆ సబ్ కాంట్రాక్టర్స్ దగ్గర బోల్డ్ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కొన్ని కాంట్రాక్ట్స్ ఏమంటున్నాయంటే బ్యాక్ టు బ్యాక్, అంటే డిపార్ట్మెంట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం, సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి గౌరవ మంత్రివర్యుల్ని, గౌరవ ఎండి గారిని స్పెషల్ ఫోకస్ దీనిపైన పెట్టి దీనికి పేమెంట్స్ కూడా ఇప్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈ టిడ్కో హౌస్లు అన్నవి మా నియోజకవర్గం సౌత్లో ఒక 2 చోట్ల కట్టడం జరిగింది అధ్యక్ష. ఒకటి చిలకపేట, 2 సిహాచ్ జంక్షన్లో. అవి 2 కూడా పూర్తిగా కారిపోతున్నాయి అధ్యక్ష. ఎన్నిసార్లు చెప్పినా చూస్తున్నారు కానీ దాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటర్ దారి అలా కారిపోతూ ఉంది. అది మరి ఎలా కట్టారో ఏంటో తెలియదు కానీ చాలా నాశనకంగా ఉంది. కాబట్టి దాన్ని చేయమంటే ఒకసారి టిడ్కో చైర్మన్ గారు కూడా చెక్ చేశారు కదా అనుకుంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వస్తాం అంటారు తప్ప ఒక్కరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళు కొంచెం బిల్స్ ఆపైనా సరే